హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. సముద్రం చూసారా, ఈ అలలు ఎలాగ ఎగిసి ఎగిసి పడుతున్నాయో, ఇలా ఎందుకు ఎగిసి పడుతున్నాయో మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? ఈ నీళ్ళు ఉప్పగా ఉంటాయి. మీకు ఎవరికైనా తెలుసా ఎందుకు ఇలా ఉప్పగా ఉంటాయో? తెలియని వారి కోసం నేను ఒక స్టోరీ చెప్తాను, విని అందరూ కూడా నా వీడియోని లైక్ చేసి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రోజున పార్వతీదేవిని చూసి సముద్రుడు చాలా ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటానని అంటాడు. కానీ అప్పుడు పార్వతీదేవి నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను ఎంతగానో అని చెప్తుంది. అయితే సముద్రుడు ఏమంటాడంటే, శివుని దగ్గర ఏముంది, బూడిద తప్ప, శ్మశానంలోనే ఉంటాడు, ఇల్లు వాకిలి గట్ట ఏమీ లేదని చెప్పి పార్వతీదేవిని మరీ విసిగించి, నేనైతే అందరి దాహాన్ని తీరుస్తాను అని బాగా విర్రవీగిపోయి పార్వతీదేవిని పెళ్లి చేసుకోమని విసిగిస్తూనే ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి సముద్రాన్ని, ఒరే నీవు ఎంత దుర్మార్గపు ఆలోచన ఆలోచిస్తున్నావు కాబట్టి నేను శపిస్తున్నాను నిన్ను అని చెప్పి, నా శివుని నువ్వు అవమానించావు ఎంతగానో అని చెప్పి పార్వతీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది. ఓహో, నువ్వు ఎంత సముద్రుడివి, ఇన్ని నీరు ఉందని చెప్పేసి విరవీగుతున్నావా? అయితే ఈ నీరు మాత్రం ఎవరు నోట్లో పోసుకున్నా ఎవరికి ఉపయోగం లేకుండా నిన్ను శపిస్తున్నానని చెప్పి పార్వతీదేవి సముద్రుని శపిస్తుంది. అందువలన ఎంత సముద్రంలో ఎన్ని నీరున్నా కానీ మనకు తాగడానికి నీరు అనేది పనికిరాదు. ఇంకే మనం ఎప్పుడైనా సముద్రంలో నీళ్ళు నోట్లో పోసుకుంటూ ఉప్పగా ఉంటాయి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువలన సముద్రుని పార్వతీదేవి శపించటం వలన ఈ నీరు వల్ల కొరతతో ఉండటం వలన ఎన్నో గ్రామాలు పాపం నీరు లేక అలమటిస్తున్నారు. అందుకు ఫ్రెండ్స్, చాలా గ్రామాల్లో వాటర్ లేక చాలా అలమటిస్తున్నారు. నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వృధా చేయకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.